continuing fourth unit, functions of an accountant. The person who done accounting in the organization or any firm or any organization or any firm or any institution, that person will be called as accountant. That means he done all the accounting activities. So functions of an accountant means the job of an accountant involves the following types of accounting works. అకౌంటెంట్ అనే అతను ఖచ్చితంగా మనం ఇప్పుడు కింద చెప్పేటటువంటి పనులన్నీ కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. దానిలో మొట్టమొదటిది డిజైనింగ్ వర్క్. డిజైనింగ్ వర్క్లో ఇట్ ఇంక్లూడ్స్ ద డిజైనింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ సిస్టమ్, బేసిస్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్, ఫార్మ్స్, మెథడ్స్, ప్రొసీజర్స్ ఎక్సెట్రా. సో ఈ డిజైనింగ్ వర్క్లో ఏం చెప్తున్నాడంటే డిజైనింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ సిస్టమ్ అండ్ బేసిస్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే డిజైనింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ సిస్టమ్ అంటే అకౌంటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేయడం, అండ్ బేసిస్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో మన ఆర్గనైజేషన్లో జరిగేటటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయటం, వాటిని క్లాసిఫికేషన్ చేయటం. ఓకే, అండ్ ఈవెంట్స్, ఫార్మ్స్, మెథడ్స్, ప్రొసీజర్స్ ఎక్సెట్రా. సో ఈవెంట్స్ కానివ్వండి, ఫార్మ్స్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా డిజైన్ చేయటం, ఐడెంటిఫై చేయటం, వాటన్నిటిని కేటగరైజ్ చేయటం అనేది అకౌంటెంట్ యొక్క వర్క్ అన్నమాట. తర్వాత సెకండ్ వన్ రికార్డింగ్ వర్క్. రికార్డింగ్ వర్క్లో ఏం జరుగుతుంది అనేది చూస్తే ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఐడెంటిఫైడ్, క్లాసిఫైడ్ అండ్ రికార్డెడ్ ఇన్ అప్రాప్రియేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్. సో దీంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ రికార్డెడ్ ఇన్ అప్రాప్రియేట్ బుక్స్. అంటే ఏ ట్రాన్సాక్షన్ ఏ బుక్స్లో రాయాలనేది ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రికార్డింగ్ చేస్తారు అకార్డింగ్ టు ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అదే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారమే వాటిని మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ బుక్ కీపింగ్. దీన్నే ఏమని పిలుస్తారంటే బుక్ కీపింగ్ అని కూడా పిలుస్తారు. ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టెండ్స్ టు బి మెకానికల్ అండ్ రిపిటేటివ్. సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెకానికల్ ప్రాసెస్. అంటే ఒక మిషన్ లాగా మనం ఎలా అయితే పని చేసుకుంటూ వెళ్తుందో అలాగే రికార్డింగ్ అండ్ ఈ అకౌంట్స్ రికార్డింగ్ అనేది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. రిపిటేటివ్ అంటే ఇప్పుడు మనకు డబ్బులు వచ్చినాయి, సేమ్ ఎన్నిసార్లు డబ్బులు వచ్చినా ఎన్నిసార్లు మనకు క్యాష్ వచ్చినా కూడా అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ఎన్నిసార్లు క్యాష్ ఇచ్చినా కూడా అలాగే సేమ్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఏదొచ్చినా కూడా మనం అలాగే రాసుకుంటూ వెళ్ళాలి, ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో దాన్ని మనం రికార్డింగ్ వర్క్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ రెపిటేషన్ అండ్ మెకానికల్ ప్రాసెస్. దాన్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనకు జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని అంటుంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని రికార్డ్ చేయటం, ఎంట్రీ చేసుకోవటం, క్లాసిఫై చేయటం అవన్నీ కూడా మనకు రికార్డింగ్ కింద అవుతుంది. ఆ రికార్డింగ్ ప్రాసెస్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత సమ్మరైజింగ్ వర్క్. థర్డ్ వన్ సమ్మరైజింగ్ వర్క్. సో ఇన్ సమ్మరైజింగ్ వర్క్ ద రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సమ్మరైజ్డ్ ఇంటూ సిగ్నిఫికెంట్ ఫామ్ అకార్డింగ్ టు జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం రికార్డ్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్గా సమరైజ్ చేయాలి వాటిని. సో సమరైజ్డ్ ఇంటూ సిగ్నిఫికెంట్ ఫామ్ అకార్డింగ్ టు జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం వాటిని సమరైజ్ చేయాలి అంటున్నాడు, ఇంటూ సిగ్నిఫికెంట్ ఫామ్. ఓకేనా? సో ద రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సమరైజ్డ్ ఇంటూ సిగ్నిఫికెంట్ ఫామ్ అకార్డింగ్ టు జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా? సో వాటిని మనం
జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్లో మనం వాటిని రికార్డ్ చేసిన తర్వాత వాటిని సమరైజ్ చేయాలి అంటున్నాడు. ద వర్క్ ఇంక్లూడ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో మనకి అకౌంటింగ్ ప్రాసెస్లో ఎండ్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని రెడీ చేయటం, బ్యాలెన్స్ షీట్ రెడీ చేయటం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఓకేనా. అకౌంటింగ్లో మనం అసలు అకౌంటింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నదే ముందు దేనికోసం అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్, అంటే మనం లాభాల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామో తెలుసుకోవడానికి, తర్వాతది బ్యాలెన్స్ షీట్ని మనం రెడీ చేసుకోవటానికి. ఓకేనా. సో అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తప్పులు బట్టి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటేనేమో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్యాలెన్స్ షీట్ అనేది ఆస్తప్పులు బట్టి, అంటే మనకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని బట్టే కదా ఫైనాన్షియల్ ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలాగుందనేది మనకు తెలిసేది. సో ఒక సంస్థ యొక్క పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా దానికి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి, దాంతోపాటుగా బ్యాలెన్స్ షీట్ కూడా మనం చేసి ఉండాలి. దిస్ ఫేజ్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. దీన్నే మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. సో దీన్ని మనం ఫైనల్ అకౌంట్స్ రెండు ముగింపు లెక్కలు, అంటే ఆ సంవత్సరానికి ముగింపు లెక్కలు మనం చేస్తున్నట్టు అర్థం అన్నట్టు, అంటే ఆ ఇయర్కి క్లోజ్ అయిపోయినట్టు. ఓకేనా. దాన్ని మనం ఫైనల్ అకౌంట్స్ అని చెప్పి పిలుస్తాం, ముగింపు లెక్కలు అంటాం. అంటే సంవత్సరాంతపు లెక్కలు, ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకుంటారు కదా, అలాగనమాట సమరైజ్ చేయడం. తర్వాతది నాలుగవది ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్క్. ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్క్. దానిలో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అనలైజ్డ్ బై యూజింగ్ రేషియో అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం రెడీ చేయాలి, ఎందుకంటే మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి మనం ఏం చేస్తామంటే దాని ద్వారా మనం కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఏంటవి? రేషియో అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ అనేది ఒకటి, తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఇంకోటి, దాని తర్వాత ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అనేది కూడా చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వర్క్ అవుతుంది. తర్వాత ఫిఫ్త్ వన్, అంటే మనం ఆ పైన చెప్పే దాంట్లో రేషియో అనాలిసిస్ అనేది ఏంటంటే మనకు అసెట్స్కి లయబిలిటీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అంటే మనకు అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీ ఎంత, రేషియో ఎంత ఉంది, కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్కి ఉన్నటువంటి రేషియో ఎలా ఉంది, ఆస్తులకు అప్పులకి ఎంత రేషియోలో ఉన్నాయి అనేది మనం తెలుసుకోవటానికి అనమాట. ఓకేనా. దాంట్లో టర్న్ ఓవర్ రేషియో ఇట్లా రకరకాలు ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ వస్తాయి, అప్పుడు చూద్దాం. తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం ఆల్రెడీ. బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కున్నాం, బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కున్నాం, బ్రేక్ ఈవెన్ ఇన్ రూపీస్ కనుక్కున్నాం. సో అదనమాట. తర్వాత ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్, అంటే ఫండ్స్ అనేది మనకు ఉన్నటువంటి ఫండ్స్ ఏ విధంగా ఫ్లో అవుతాయంటే ఫండ్స్ ఇన్ఫ్లో, ఫండ్స్ అవుట్ఫ్లో, ఫండ్స్ కమ్స్ ఇన్ లేదంటే ఫండ్స్ అవుట్. ఓకేనా. సో అంటే ఫండ్స్ ఎన్ని వచ్చినాయి సంస్థ లోపలికి, ఫండ్స్ బయటకి ఏమి వెళ్ళిపోతున్నాయి అనేది తెలుసుకోవడానికి, దాన్ని బట్టి మనకు వర్కింగ్ క్యాపిటల్ తెలుస్తుంది. తర్వాత క్యాష్ ఫ్లో అనాలిసిస్, క్యాష్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా బయటకు వెళ్తుంది. ఫండ్ వేరు, క్యాష్ వేరు. ఫండ్ అంటే ఏంటంటే సో ఫండింగ్ అనేది ఏంటంటే మనకి బయట నుంచి వచ్చామన్నమాట, బయటకు మనం పెట్టేవి, అది ఫండింగ్ అంటే పెట్టుబడులు లాంటివి. కానీ క్యాష్ అనేది ఏంటంటే మనకి డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫండ్స్ వేరు. తర్వాత క్యాష్ని సపరేట్ చేయడం జరిగింది, ఎందుకంటే కారణం ఏంటంటే ఫండ్స్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి అనమాట, అంటే మనం బయట పెట్టేవి లేదంటే మనం పెట్టేవి అట్లా మనకు వచ్చేవి. క్యాష్ అనేది వేరు. క్యాష్ అనేది ఏంటంటే డైలీ జరిగేటటువంటి రొటీన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకేనా. తర్వాత రిపోర్టింగ్ వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ద సమ్మరైజ్డ్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కమ్యూనికేటెడ్ టు ద interested parties or whoever has the right to receive them. For example, shareholders. In addition, the accounting departments have to prepare and send regular reports so as to assist the management in decision making. This is reporting.
సో రిపోర్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అకౌంటెంట్కి. దాంట్లో సమ్మరైజ్డ్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కమ్యూనికేటెడ్ టు ద ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఫర్ హూ ఎవర్ హ్యాస్ ద రైట్ టు రిసీవ్ దెమ్. సో మనకి సమ్మరైజ్డ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సమ్మరైజ్డ్ స్టేట్మెంట్స్లో అలాంగ్ విత్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దానిలో మనం అనాలిసిస్ చేయటం, ఇంటర్ప్రిటేషన్ చేయటం, ఆర్ కమ్యూనికేటెడ్ టు ద ఇంట్రెస్టెడ్ పార్టీస్, అది ఎవరికైతే అవసరమో వాటిని మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఆర్ హూ ఎవర్ హ్యాస్ ద రైట్ టు రిసీవ్ దెమ్, దాంతోపాటుగా ఎవరికైతే ఆ రైట్ ఉందో వాళ్ళందరికి కూడా మనం స్టేట్మెంట్స్ అనేది మనం ఇవ్వాలి, అదే అకౌంటెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్, మేజర్గా ఎవరు? షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టేది వాళ్ళే కాబట్టి, పెట్టుబడి పెట్టింది వాళ్ళే కాబట్టి ఫస్ట్ మనం షేర్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇన్ ఎడిషన్, the accounting departments have to prepare and send regular reports so as to assist the management in decision making. సో అకౌంటెంట్ అనే అతను అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి, అంటే అవసరమైన స్టేట్మెంట్స్ని డైలీ మేనేజ్మెంట్కి రిపోర్టింగ్ అనేది ఇస్తుండాలి. అంటే ఈరోజు ఇది పొజిషన్ ఇలా ఉంది అనేది రెగ్యులర్గా అతను అప్డేట్ అనేది మేనేజ్మెంట్కి ఇస్తూ ఉండాలి. దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మేనేజ్మెంట్కి అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. దాన్ని మనం రిపోర్టింగ్ అని చెప్పి పిలవటం జరుగుతూ ఉన్నది. ఓకేనా? సో తర్వాత 6th వన్, ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ ప్రిపేర్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్గా మనకు చెబుతున్నాడు. దాన్ని మనం ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పి చెబుతున్నాం. దానిలో ద మేనేజ్మెంట్ మస్ట్ బీ ఏబుల్ టు రీజనబుల్లీ ఎస్టిమేట్ ద ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్. మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి అని అంటే రీజనబుల్లీ ఎస్టిమేట్ ద ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫండ్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, పెట్టుబడి ఎంత కావాలి, ఇవన్నీ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. అండ్ ఆపర్చునిటీస్ మీద కూడా. తర్వాత యాజ్ అన్ ఎయిడ్ టు దిస్ ప్రాసెస్ ద అకౌంటెంట్ హ్యాస్ టు ప్రిపేర్ బడ్జెట్స్. సో దాన్ని బేస్ చేసుకుని మనం యాజ్ అన్ ఎయిడ్ టు దిస్ ప్రాసెస్ ద అకౌంటెంట్ హ్యాస్ టు ప్రిపేర్ బడ్జెట్స్. దాన్ని బేస్ చేసుకుని మనం అకౌంటెంట్ బడ్జెట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లైక్ క్యాష్ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్, పర్చేజ్ బడ్జెట్ అండ్ సేల్స్ బడ్జెట్ ఎక్సెట్రా. అంటే అకౌంటెంట్ బడ్జెట్ని ప్రిపేర్ చేసి దాంట్లో క్యాష్ బడ్జెట్ అంటే క్యాష్ ఎంత కావాలి, క్యాపిటల్ బడ్జెట్ క్యాపిటల్ ఎంత రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది, అదేవిధంగా పర్చేజెస్ ఎంత పర్చేజెస్ చేయాల్సి ఉంది, అదేవిధంగా సేల్స్ బడ్జెట్ అమ్మకాలకు ఎంత బడ్జెట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సపరేట్గా అకౌంటెంట్ రెడీ చేసి ఇవ్వాలి. ఓకేనా? సో ఇది మేనేజ్మెంట్ చెప్తుంది ఎలా అనేది, ఈ బేస్ మీద చేసేవాడిని మాకు అని అడుగుతుంది. దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఈయన బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ముందు బడ్జెట్ ప్రిపేర్ చేయించుకుని దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే దేనికి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు ఈయన సపోజ్ పర్చేజెస్ బడ్జెట్ ఒక 10 లక్షలు కావాలన్నాడు. సో అంత ఇవ్వలేరు, ఎంత ఇవ్వచ్చు అంటే 9 lakhs ఇస్తే సరిపోతుందా, ఇనఫా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో దాన్ని మనం ముందు మనకి అకౌంటెంట్ అనేది అతను బడ్జెట్ రెడీ చేసి ఇస్తే దాన్ని బట్టి ఎంత అలొకేట్ చేయాలనేది ఫైనల్గా మేనేజ్మెంట్ డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటుంది. ఓకేనా? తర్వాత టాక్సేషన్ వర్క్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ద అకౌంటెంట్ హ్యాస్ టు ప్రిపేర్ వేరియస్ స్టేట్మెంట్స్ అండ్ రిటర్న్స్ పర్టైనింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీస్ ఎక్సెట్రా అండ్ ఫైల్ ద రిటర్న్స్ విత్ ద అథారిటీస్ కన్సర్న్డ్. అకౌంటెంట్ అనే అతను కూడా ఇక్కడ ఏంటంటే తర్వాత ట్యాక్సేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ కూడా కట్టాలి. ఇవన్నీ ఇప్పుడు ఒకటే అయిపోయినాయిలేండి, జిఎస్టీ కిందకు వచ్చేసినాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అలాగే ఉంది, మిగతా అన్ని కూడా ఒకటే దాని కిందకు వచ్చేసినాయి. సో అండ్ ఫైల్ ద రిటర్న్స్ విత్ ద అథారిటీస్ కన్సెంట్. దాంతోపాటుగా రిటర్న్స్ అనేవి వేయాలి, ఐటీ రిటర్న్స్ అంటాం. అంటే ప్రతి సంవత్సరం మాకు ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు పెట్టామని చెప్పి దానికి మనం స్టేట్మెంట్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అది మనం ఫైల్ చేయాలని అంటే అది మొత్తం కూడా మనం చేయం కదా, అకౌంటెంట్ చూసుకుని అకౌంటెంట్ రెడీ చేసి వాటిని ఆడిటర్కి ఇచ్చి ఆడిటర్ ద్వారా అప్రూవ్ చేయించుకుని మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆడిటింగ్. సో ఆడిటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఏ క్రిటికల్ రివ్యూ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ విత్ ఏ వ్యూ టు వెరిఫైయింగ్ దేర్ అక్యురసీ. దిస్ ఈజ్ ఆడిటింగ్. సో ఇందాక చెప్పాను కదా ఆడిటర్. సో ఆడిటర్ అంటే జనరల్గా సిఏ చదివిన వ్యక్తి ఆడిటర్ అవుతాడు. ఇట్ ఇన్వాల్వ్స్
ఏ క్రిటికల్ రివ్యూ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ విత్ ఏ వ్యూ టు వెరిఫైయింగ్ దేర్ యాక్యురసీ. అంటే అకౌంట్స్ అన్నీ మనం చెప్పినవన్నీ కూడా, రికార్డింగ్ చేసినవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అప్పటికప్పుడు మనం వెరిఫై చేసుకుని, చెక్ చేసుకుని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అకౌంటింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఎక్కడొక్కడ మోసం అనేది జరగకూడదు. దిస్ ఈజ్ ఆడిటింగ్. దాన్ని మనం ఆడిటింగ్ అని చెప్పి అంటాం. సో అంటే మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ మనం ప్రాపర్గా రెడీ చేసుకుని, మనం అన్నిటినీ మనం అందుబాటులో పెట్టుకుని, తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో మనం ప్లాన్ చేసుకుని యాక్యురేట్గా మనం వాటిని ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడ కూడా తేడా ఉండకూడదు, అంతా లీగల్గా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. దాంతోపాటుగా గవర్నమెంట్ ఏదైతే మనకి స్టాండర్డ్స్ చెబుతా ఉన్నదో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం అకౌంట్స్ అనే వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద అకౌంటెంట్ ఆర్ ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ డస్. ఇది అకౌంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అకౌంటెంట్ కానీ చేయాల్సినటువంటి మేజర్ వర్క్స్. ఏ పర్సన్ మే బి ప్లేస్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఆర్ MIS, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ department or in small organization, the same person may have to attend to all this work. ఇది మనం ఏదైనా పర్సన్ జనరల్గా అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు కొత్తగా టెక్నికల్గా దీన్ని MIS అని అంటున్నారు. సో MIS అంటే ఏంటంటే అతను కేవలం అకౌంట్సే కాకుండా, అకౌంట్స్ డిపార్ట్మెంట్తో చూడటమే కాకుండా, దాంతోపాటుగా మేనేజ్మెంట్కి ఏవైతే స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ అవసరం అయితే అతను అది అన్నిటిని కూడా రెడీ చేసి ఇస్తాడనమాట. దాన్ని మనం MIS అంటాం. డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ స్మాల్ ఆర్గనైజేషన్, ద సేమ్ పర్సన్ మే హ్యావ్ టు అటెండ్ టు ఆల్ దిస్ వర్క్. సో ఆ పర్సనే అన్ని వర్క్స్ని అటెండ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అకౌంటెంట్ రెడీ చేసిన తర్వాత వాటిని ఎవరెవరు ఉపయోగించుకుంటారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దానిలో different categories of users need different kinds of information for making decisions. The users of accounting can be divided in two broad groups. ఓకేనా? సో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మనకి ఇవన్నీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి వాటిని మనం రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది యూజర్స్ని. మొదటిది ఇంటర్నల్ యూజర్స్, రెండవది ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకేనా? సో ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. సో ఇంటర్నల్ యూజర్స్లో మొదటగా మనకి మేనేజర్స్ని తీసుకుంటే కనుక, మేనేజర్స్లో మనం చూస్తే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో మనం చూస్తే, దీస్ ఆర్ ద పర్సన్స్ హూ మేనేజ్ ద బిజినెస్ మేనేజ్మెంట్ ఎట్ ద టాప్, మిడిల్ ఆర్ లోయర్ లెవెల్స్. ఓకే. సో మేనేజర్స్ అనేవాళ్ళు ఎవరైతే మొత్తం బిజినెస్ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు మనం మేనేజర్స్ అని పిలుస్తాం. దీస్ ఆర్ ద పర్సన్స్ హూ మేనేజ్ ద బిజినెస్. వాళ్ళని మనం ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని మనం ఎవరిని మేనేజర్స్గా పిలుస్తున్నాం అంటే హూ మేనేజ్ ద బిజినెస్. ఎవరైతే బిజినెస్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని మనం మేనేజర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. దట్ ఈస్ మేనేజ్మెంట్ ఎట్ ద టాప్ ఆర్ మిడిల్ అండ్ లోయర్ లెవెల్స్. టాప్ లెవెల్ కానివ్వండి, మిడిల్ లెవెల్ కానివ్వండి, లోయర్ లెవెల్ కానివ్వండి. Their requirements of information are different because they make different types of decisions. ఓకేనా? సో దానిలో మనం ఏమంటామంటే their requirements of information are different because they make different types of decisions. సో ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేరుగా ఉంటుంది, బికాస్ దే మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్. సో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అకౌంటింగ్ రిపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేనేజర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ డెసిషన్స్. సో అకౌంటింగ్ అనేది కనుక మనం చూస్తే, అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది మనం చూస్తే ఆర్ ఇంపార్టెంట్ టు మేనేజర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ డెసిషన్స్. ఓకే. సో డెసిషన్స్ అనేది
మనం ఎలా తీసుకుంటారంటే అది రిజల్ట్స్ మీద బేసిస్. అంటే అకౌంటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఆ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. ఇన్ అడిషన్స్ టు ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మేనేజర్స్ నీడ్ డీటెయిల్డ్ ఇంటర్నల్ రిపోర్ట్స్ ఎయిదర్ బ్రాంచ్, డివిజన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్ట్ వైస్. సో, ఇన్ అడిషన్ టు ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని మనం ఉన్న ఇన్ అడిషన్ టు ఎక్స్టర్నల్ అని మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌తో పాటుగా మేనేజర్స్ నీడ్ డీటెయిల్డ్ ఇంటర్నల్ రిపోర్ట్స్. మేనేజర్స్‌కి ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది ఇంటర్నల్‌గా. ఎయిదర్ బ్రాంచ్, డివిజన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్ట్ వైస్. అది బ్రాంచ్ వైస్ కావచ్చు, డివిజన్ వైస్ కావచ్చు, డిపార్ట్మెంట్ వైస్ కావచ్చు, ప్రొడక్ట్ వైస్ కావచ్చు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మేనేజర్కి అవసరం అవుతాయి. అకౌంటింగ్ రిపోర్ట్స్ ఫర్ మేనేజర్స్ ఆర్ ప్రిపేర్డ్ మచ్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. సో, అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది మేనేజర్కి సంబంధించి ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ కన్నా కూడా ఇంటర్నల్‌గా అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేవి మేనేజర్‌కి ఎక్కువగా అవసరం అవుతుంటే వాటి మీద ఆయన ఎక్కువ బేస్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో హెల్ప్స్ ద మేనేజర్స్ ఇన్ అప్రైజింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ సబార్డినేట్స్. సో, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మేనేజర్కి దేనికి ఉపయోగపడుతుందనంటే తన సబార్డినేట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని అప్రైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. యాజ్ సచ్ అకౌంటింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్. కాబట్టి అకౌంటింగ్ని ఏమంటారంటే మేనేజ్మెంట్కి కళ్ళు చెవులు లాంటివి అంటారు. అర్థమైందా? అంటే మనం కంటితోటి చూస్తాము, చెవితోటి వింటాం కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి అకౌంటింగ్ అనేది కళ్ళు చెవులు లాంటివి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎక్స్టర్నల్ యూజర్స్. సో, ఎక్స్టర్నల్ యూజర్స్కి సంబంధించి మనం ఇక్కడ ఏమేం చెబుతున్నారంటే ఎక్స్టర్నల్ యూజర్స్లో మొదటిది ఇన్వెస్టర్స్. అంటే బయట వాళ్ళు, అంటే సంస్థ లోపల వాళ్ళు ఇంటర్నల్ యూజర్స్, సంస్థలో బయట ఉన్న వాళ్ళని ఎక్స్టర్నల్ యూజర్స్ అన్నాం. ఎక్స్టర్నల్ యూజర్స్లో మొదటిది ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్లో దోజ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ద షేర్స్ ఆఫ్ కంపెనీ ఆర్ న్యాచురల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు నో హౌ సేఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మేడ్ ఈజ్ అండ్ హౌ సేఫ్ ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బీ. సో, ఇన్వెస్టర్స్లో ఏం చెబుతున్నాడంటే దోజ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీలో షేర్లు కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆర్ న్యాచురల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు నో హౌ సేఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మేడ్ ఈజ్ అండ్ హౌ సేఫ్ ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బీ. ఆల్రెడీ పెట్టినటువంటి పెట్టుబడులు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, అదేవిధంగా మళ్ళీ వాళ్ళు పెట్టబోయే పెట్టుబడులు ఎంతవరకు సేఫ్గా ఉంటాయి అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి అని అంటే అది కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారానే వస్తుంది, జరుగుతుంది అంటున్నాడు. అది ఇన్వెస్టర్స్ కోణంలో. తర్వాత రెండవది క్రెడిటార్స్. సో, క్రెడిటార్స్ ఆర్ నథింగ్ బట్ లెండర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో వెదర్ దేర్ లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, లోడ్ కాదు, అది లోన్, అది విల్ బి పెయిడ్ వెన్ డ్యూ. అంటే క్రెడిటార్స్ ఏమనుకుంటారంటే క్రెడిటార్స్ కూడా ఎక్స్టర్నల్ యూజర్సే, ఎందుకంటే సంస్థ నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళు. ఓకే. సో, వాళ్ళ లోన్ ఎంత, తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా విల్ బి పెయిడ్ వెన్ డ్యూ అన్నీ తెలుసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. సో, కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. సప్లయర్స్ అండ్ అదర్ క్రెడిటర్స్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు నో ద ఎబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ టు పే దర్ డ్యూస్ ఇన్ టైం. సంస్థను నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి తిరిగి కడతారా లేదా అనేది నమ్మకం ఉంటేనే కదా ఇచ్చేదండి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం, ఇవ్వం కదా. మన ఎవరైనా అప్పు అడిగారు కానీ మనం ఏమైనా ఆలోచిస్తాం, మనకి తిరిగి ఆ డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఆలోచిస్తాం లేదా. కాబట్టి సంస్థకి అప్పిస్తున్నారంటే సంస్థ తిరిగి కట్టగలిగే అవకాశం ఉంది, కట్టగలదు అంటేనే ఎవరైనా కూడా అప్పులు ఇస్తారు, లేకపోతే ఎవరు కదండి. కాబట్టి క్రెడిటార్స్ ఎప్పుడు కూడా సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను గమనించుకుంటూ ఆ సంస్థ తిరిగి మన డబ్బుల్ని తిరిగి ఇవ్వగలదు అని అంటేనే వాళ్ళు సంస్థకు అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి వాళ్ళకు కూడా కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు తెలియాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి చెబుతున్నారు. తర్వాత వర్కర్స్. సో, ఇన్ అవర్ కంట్రీ వర్కర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు పేమెంట్ ఆఫ్ బోనస్ విచ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్. సో, వర్కర్స్కి జనరల్గా బోనస్ ఇస్తారు. సో, ఇప్పుడు ఆర్టీసీ కాదు, మీరు రైల్వేస్ తీసుకోండి. రైల్వేలో ప్రతి సంవత్సరం వాళ్ళకి దసరాకి బోనస్ ఇస్తారు కంపల్సరీగా. ఓకేనా, 1 మంత్ శాలరీనో లేదంటే 1.5 మంత్ శాలరీనో వాళ్ళకి బోనస్గా ఇస్తారు. సో, ఆ బోనస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సైజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్. అంటే ఆ కంపెనీ లేదా సంస్థ
ఎంత మేరకు లాభాన్ని ఆర్జించిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సంస్థకి లాభమే రాలేదనుకోండి ఇవ్వరు కదా. మన కంట్రీలోనే ఎస్పెషల్గా ఈ బోనస్ అనేది ఉంటుంది. మిగతా కంట్రీల్లో అంత పెద్దగా లేదు కానివ్వండి, ఎస్పెషల్ ఇండియాలో ఈ బోనస్ సిస్టమ్ అనేది ఉంది. అడుగుతారు జనరల్గా చిన్న కంపెనీలో, పెద్ద కంపెనీల్లో బోనస్ అనేది అడుగుతారు. మాకు బోనస్ ఏంటండి అని అంటారు. హెన్స్ దే వుడ్ లైక్ టు బీ సాటిస్ఫైడ్ దట్ హీ బోనస్ బీయింగ్ పెయిడ్ టు దెమ్ ఈజ్ కరెక్ట్. అంటే ఎప్పుడైతే అతనికి బోనస్ అనేది కరెక్ట్గా వస్తుందో అతను సాటిస్ఫై అవుతాడు. పనిచేసేవాడు కూడా వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. దిస్ నాలెడ్జ్ ఆల్సో హెల్ప్స్ దెమ్ ఇన్ కండక్టింగ్ నెగోషియేషన్స్ ఫర్ వేజెస్. సో ఈ సంస్థ ఆర్థిక స్థితిగతులను బట్టే నెగోషియేషన్ కూడా ఉండదు. అంటే మీకు ఇంత లాభాలు వస్తున్నాయి కానీ మాకు ఇంతే ఇస్తున్నారు, మీరు మా చేత పని చేయించుకుని బాగా లాభాలు తెచ్చుకుంటున్నారు కానివ్వండి, మాకు ఇచ్చేదాన్ని మాకు ఇచ్చేసాం, మాకు ఇవ్వాల్సింది దానికి అనుగుణంగా ఇవ్వట్లేదు, మాకు ఇంకా తక్కువగానే ఇస్తున్నారు అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వర్కర్కి తెలిసినప్పుడు. కాబట్టి వర్కర్కి కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరమే. తర్వాత కస్టమర్స్. కస్టమర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ కస్టమర్ ఈజ్ ద గాడ్ ఇన్ ద బిజినెస్. కస్టమర్నే మనం దేవుడు అంటారు, కస్టమర్ దేవుళ్ళు అంటారు. ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు లేకపోతే మనం ఎంత తయారు చేసి పెట్టుకున్నా ఏం అమ్ముకోవాలన్నా మనకి కస్టమరే ముఖ్యం. కాబట్టి కస్టమర్ లేని మనం ఏం చేయలేము. కాబట్టి దే ఆర్ ఆల్సో కన్సర్న్డ్ విత్ ద స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. దాంట్లో మనం దే ఆర్ ఆల్సో కన్సర్న్డ్ విత్ ద స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఓకే. సో వీళ్ళు కూడా ప్రాఫిటబిలిటీ, స్టెబిలిటీ అనేది తెలియాలి సంస్థకు సంబంధించి. దే మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ టు రెంట్ ఇట్ ఫర్ ఫర్దర్ డెసిషన్స్ రిలేటింగ్ టు పర్చేజ్ ఆఫ్ గుడ్స్. సో వాళ్ళ కంపెనీ యొక్క గుడ్స్ని కొనాలా లేదా అంటే కొనడానికి కంపెనీ అప్పుల గురించి సంబంధం ఏమన్నా అనొచ్చు మీరు. సో ఒక కంపెనీ మంచి కంపెనీ అయినప్పుడు దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి అనేది కస్టమర్కి ఒక ఉన్నటువంటి ఒక ఫీలింగ్. మంచి లాభాల్లో ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని వాడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఆ కంపెనీ ఉంటుంది, దాని సేల్స్ బాగుంటాయి, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ ఏదో వెహికల్ కొనాలి, సో వెహికల్ కొనాలి, కారే కొనాలి. కారు కొనాలన్నప్పుడు భవిష్యత్తులో ఆ కంపెనీ ఉంటుందా లేదా అనేది మనకు డౌట్ ఉండకూడదు కదా. ఎందుకంటే ఆ కంపెనీ స్పేర్ పార్ట్స్ కావాలి, సర్వీస్ ఇవ్వాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మనకి భవిష్యత్తులో, ఎందుకంటే మనం దగ్గర దగ్గర ఒక 10-15 ఏళ్ళు వాడుతాం. ఆ 10-15 ఏళ్ళు ఆ కంపెనీ ఉంటుందా లేదా అనేది మనకి తెలియదు, మనకి నమ్మకం లేదనుకోండి, కొంటారా? ఈ కంపెనీ ఎత్తైపోతున్నారంటే ఆ కంపెనీ కార్లు ఎవరైనా కొంటారో? తక్కువకి వస్తుందన్నా కానీ కొనరు. ఒకవేళ కొన్నాయికి ఏదో కొనేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ఇక వాటి సర్లే వస్తే వచ్చింది, ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత చూసుకున్నాంలే, ముందైతే మన కారు తక్కువగా డబ్బుల్లో వస్తుంది అనుకునేవాడు కొంటాడు, లేకపోతే కొండ కదా. అదనమాట. కాబట్టి అలా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి సేల్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కొనేవాడు కూడా కొంటాడు, లేకపోతే కొనడనమాట. తర్వాత గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అనదర్ స్టేక్ హోల్డర్, ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్. సో గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ యూజింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ కంపైలింగ్ స్టాటిస్టిక్స్ కన్సర్నింగ్ బిజినెస్ విచ్ ఇట్ టర్న్ హెల్ప్స్ ఇన్ కంపైలింగ్ నేషనల్ అకౌంట్స్. సో కంపెనీ ఒక దేశానికి ఆదాయం అంటే ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు ఆర్జించినటువంటి ఆదాయమే ఆ దేశం యొక్క ఆదాయం అండి, గుర్తుపెట్టుకోండి. దేశానికి ఆదాయం అంటే ఎక్కడి నుంచి ఉండదు. అది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అయినా, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన ఆదాయం అయినా, అంటే ఇండివిజువల్ ఇన్కమ్ కానివ్వండి, లేదంటే కంపెనీలు పెట్టి వాళ్ళు లాభాలు స్వీకరించనివ్వండి, వ్యాపారాలు చేయనివ్వండి, లేదంటే చిన్న చిన్న సంస్థలు చేసే వ్యాపారాలు కానివ్వండి, అన్నీ కూడా అకౌంటబుల్లే. సో అందరి నుంచి వచ్చేటటువంటి ప్రాఫిట్, ఇన్కమ్మే ఆ దేశానికి ఆదాయం అవుతుంది. అంతేగాని సపరేట్గా ఎక్కడి నుంచో రాదు కదా. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ట్యాక్స్ అథారిటీస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్సెస్. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది నేషనల్ అకౌంట్స్ని, నేషనల్ ఇన్కమ్ని కనుక్కోవడానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో, దాంతోపాటుగా ట్యాక్స్ అథారిటీస్ కూడా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే. సో తర్వాత పబ్లిక్. సో పబ్లిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పబ్లిక్ at range interested in the functioning of the enterprises because it may make a substantial contribution to the local economy in many ways, including the number of people employed and their patronage to local suppliers. సో పబ్లిక్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. పబ్లిక్ ఎట్ లార్జ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ బికాస్ ఇట్ మే మేక్ ఏ సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ టు ద లోకల్ ఎకానమీ. సో లోకల్ ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడంలో వీళ్ళ యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి పబ్లిక్ యొక్క పాత్ర కూడా. సో ఇన్ మెనీ వేస్ ఇంక్లూడింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ అండ్ దేర్ ప్యాట్రనేజ్ టు లోకల్ సప్లయర్స్. లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఉన్నవాళ్ళు కావాల్సిందే, ఎంప్లాయ్మెంట్ కావాలని అంటే. సో కాబట్టి అది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది.
తర్వాత రీసెర్చర్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బీయింగ్ ఏ మిర్రర్ ఆఫ్ బిజినెస్ కండిషన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది బిజినెస్ కండిషన్స్కి ఒక మిర్రర్లా ఉపయోగపడుతుంది. ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు స్కాలర్స్. సో దాన్ని మనం స్కాలర్స్కి మంచి గ్రేట్ ఇంట్రెస్ట్, ఎందుకంటే రీసెర్చ్ చేయాలి ఒక కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆ కంపెనీ ఎందుకు లాభాల్లోకి వస్తుంది, దాని గణనీయమైన లాభాలు ఎందుకు వస్తుంది, అది కూడా రీసెర్చ్ చేయొచ్చు ఒక కంపెనీ మీద. అండర్టేకింగ్ రీసెర్చ్ ఇన్ అకౌంటింగ్ థియరీ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ అఫైర్స్ అండ్ ప్రాక్టీసెస్. ఎందుకంటే ఒకనొక టైంలో ఐఏఎమ్స్లో ఇండియన్ రైల్వేస్ ఎందుకని లాభాల్లో ఉంటాయి కంటిన్యూస్గా, తర్వాత యూపీఏ గవర్నమెంట్ టైంలో చానాళ్ళ పాటు కంటిన్యూస్గా ఛార్జెస్ పెంచలేదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు దగ్గరగా వితౌట్ ఇంక్రీజింగ్ ద ఛార్జెస్, బట్ రైల్వేస్ ఆర్ గెటింగ్ మోర్ ప్రాఫిట్స్. ఎట్ దట్ టైమ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఈజ్ ద రైల్వే మినిస్టర్, central railway minister. At that period, railways are getting continuous profits and without increasing the charges. That is the one research topic of IIM's case study. So the topic is given the IIM students, then they conducting research, then they are finally submitting the reasons why Indian Railways are getting profits continuously and without increasing any charges, any fare. ఓకే. సో దాని మీద జరిగిందండి. ఇది రియల్ టైంలో జరిగింది, మనకి బయట నుంచి ఎక్కడి నుంచో జరిగింది కాదు, రియల్ టైంలో జరిగింది. దాన్నే వాళ్ళు ఒక రీసెర్చ్ టాపిక్గా తీసుకున్నారు. ఇది దేనివల్ల సాధ్యపడింది, ఇది కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషనే కదా, అదనమాట. కాబట్టి రీసెర్చర్స్ కూడా ఇది ఒక మంచి టాపిక్గా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ నుంచి మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? సో the role of accounting has changed from that of a more record keeping during the first decade of 20th century of the present stage, which it is accepted as information system and decision making activity. So 20th century ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th centuryలోనే అకౌంటింగ్ అనేది పూర్తిగా దాని స్వరూపాన్ని మార్చుకుని, సో అకౌంటింగ్కి మంచి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. విచ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దాన్ని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయటం, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ యాక్టివిటీలో కూడా దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. సో ఈ కింద వాటిని మనం అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. దానిలో మొదటిది ప్రొవైడ్స్ ఫర్ సిస్టమాటిక్ రికార్డ్స్. సో సిస్టమాటిక్ రికార్డ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది ఫస్ట్ది. సిన్స్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ వన్ నీడ్ నాట్ రిలై ఆన్ మెమరీ, ఎనీ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఈజ్ రెడీలీ అవైలబుల్ ఫ్రమ్ దీస్ రికార్డ్స్. ఓకేనా? దీన్ని మనం సిన్స్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్. సో మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం. వన్ నీడ్ నాట్ రిలై ఆన్ మెమరీ. సో ఎందుకంటే ఎవరు కూడా మన మెమరీ మీద మనం డిపెండ్ అవ్వలేం, ఎందుకంటే మనకు కొన్ని గుర్తుంటే కొన్ని మర్చిపోతాం కాబట్టి. ఎనీ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఈజ్ రెడీలీ అవైలబుల్ ఫ్రమ్ దీస్ రికార్డ్స్. సో మనం అకౌంటింగ్ అనే దానివల్ల మనకి ఏంటంటే మనకి రెడీగా ఉంటాయి రికార్డ్స్ అన్నీ కూడా. వాటి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని రికలెక్ట్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్, ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దాంతోపాటుగా రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఇది ఒక ఫెసిలిటీ లాగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కెన్ బి ఈజీలీ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద రికార్డ్స్. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కానివ్వండి, లేదంటే బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, ఇట్ కెన్ బి ఈజీలీ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద రికార్డ్స్. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈజీగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దిస్ ఎనేబుల్స్ ద ట్రేడర్ టు నో ద నెట్ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ అండ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. దీని ద్వారా వ్యాపారం చేసే వ్యక్తికి ఆ తన వ్యాపారంలో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది తెలుసుకోగలుగుతాడు. దాంతోపాటుగా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోగలుగుతాడు. తన సంస్థ లాభాల్లో ఉందో నష్టాల్లో ఉందో తెలుసుకోగలుగుతాడు. ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాడు దీనివలన. తర్వాత ప్రొవైడ్స్ కంట్రోల్ ఓవర్ అసెట్స్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంట్రోల్ ఓవర్ అసెట్స్. అంటే ఆస్తి అప్పుల మీద రెండింటి మీద కూడా మనకి ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం విపరీతంగా ఆస్తులను కొనుక్కుంటూ పోయినా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆస్తుల అప్పులు అనేది మనకి బ్యాలెన్స్లో ఉండాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ అసెట్స్ మనం మెయింటైన్ చేసినా కూడా అవి మనకి మళ్ళీ తిరిగి లిక్విడ్ అవ్వాలంటే కష్టం అవుతుంది. అంటే లిక్విడ్ క్యాష్ అవ్వాలంటే కష్టం అవుతుంది.
సో కాబట్టి బుక్ కీపింగ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే చేతిలో ఉన్న నగదు, బ్యాంకులో ఉన్న నగదు, స్టాక్ ఆఫ్ గూడ్స్, తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్ అంటే మనకు రావాల్సినవి, తర్వాత మన దగ్గర ఎంత స్టాక్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అసెట్స్ అనమాట. యాజ్ ద ట్రేడర్ నోస్ ద వాల్యూస్ ఆఫ్ ద అసెట్స్ హీ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దెమ్. సో ట్రేడర్కి తెలుసు ఏమని, తన ఆస్తులు ఏంటనేది, దాని విలువ ఏంటనేది, వాటి యొక్క దాని మీద పూర్తి అవగాహన వ్యాపారం చేసేవాడికి ఉంటుంది కానివ్వండి. దాని మీద కంట్రోల్ అనేది రావాలి అని అంటే ఈ అకౌంటింగ్ అనేది ఉంటేనే అతను వాటి మీద కంట్రోలింగ్ అనేది తెచ్చుకోగలుగుతాడు. తర్వాత ప్రొవైడ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. సో దాంతోపాటుగా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్రెస్టెడ్ పార్టీస్ సచ్ యాజ్ ఓనర్స్, లెండర్స్, క్రెడిటర్స్ గెట్ నెసరీ ఇన్ఫర్మేషన్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్. సో మనకి ఎవరైతే అప్పులు ఇస్తున్నారో, మన నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో, ఓనర్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం కాబట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళు అకౌంట్స్ అడుగుతూ ఉంటారు, మనం చూపిస్తూ ఉండాలి అకౌంటెంట్. తర్వాత కంపారిటివ్ స్టడీ. సో కంపారిటివ్ స్టడీ అనేది ఏంటంటే వన్ కెన్ కంపేర్ ద ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ విచ్ దట్ ఆఫ్ ఇట్స్ పాస్ట్. అంటే గత సంవత్సరానికి ఇప్పటికీ బిజినెస్లో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, అంటే మనకి ప్రాఫిట్లో ఎటువంటి చేంజ్ వచ్చింది, లాస్లో ఎంత చేంజ్ వచ్చింది, లాస్లో ఎలా, గతంతో పోలిసి మనం లాస్లో ఉన్నామా, గతంతో పోలిసి మనం ప్రాఫిట్లో ఉన్నామా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కంపారిజన్ చేసుకుంటే అంటే గతంలో కన్నా మనం బెటర్లో ఉన్నామా, లేదంటే మనం ఇంకా డల్లో ఉన్నామా అనేది తెలుసుకోవాలి. అది అవసరం. ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందు మనం పాతదేంటో కొత్తదేంటో మొత్తం రెండు మనకి ఒక ఎస్టిమేషన్ ఉండాలి, తెలుసుకోవాలి. దిస్ ఎనేబుల్స్ ద మేనేజర్స్ టు డ్రా యూజ్ఫుల్ కంక్లూషన్ అండ్ మేక్ ప్రాపర్ డెసిషన్స్. ఇది ఎప్పుడైతే మనం ఆ కంపారిజన్ చేస్తామో దాన్ని బట్టి మేనేజర్స్ ఒక కంక్లూజన్కి వస్తారు. దాన్ని బట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ అతనికి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా లేదనుకోండి, అతను ఏ విధంగా నిర్ణయం తీసుకోగలుగుతాడు, ఏ విధంగా డెసిషన్ తీసుకోగలుగుతాడు, తీసుకోలేడు కదా. కాబట్టి గతాన్ని ప్రస్తుతాన్ని రెండు పోల్చి గతం కంటే మనం బాగున్నాం లేదా ఏంటి అనేది మొత్తం దీని ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత లెస్ స్కోప్ ఫర్ ఫ్రాడ్ ఆర్ థెఫ్ట్. దీంట్లో ఎప్పుడైతే మనకి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ప్రాపర్గా పక్కాగా ఉంటుందో అప్పుడు మోసం చేయటం కానీ లేదంటే దొంగతనం చేయటం కానీ ఎట్లా దానికి కూడా ఇలాంటి వాటికి ఎట్టి కూడా అవకాశం ఉండదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్సీల్ ఫ్రాడ్ ఆర్ థెఫ్ట్ ఎక్సెట్రా. సో ఈ ఎప్పుడైతే అకౌంటింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందో మనం మోసం చేయటం కానీ లేదంటే దొంగతనం చేయటం కానీ ఇలాంటి వాటి అనేది కూడా పాసిబిలిటీ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పీరియాడికల్లీ. ఇప్పుడు మనం ఈ అకౌంటింగ్ బుక్స్ అనే వాటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి పీరియాడికల్గా. యాజ్ ద వర్క్ ఈస్ డివైడెడ్ అమాంగ్ మెనీ పర్సన్స్ దేర్ విల్ బీ చెక్ అండ్ కౌంటర్ చెక్. ఎప్పటికప్పుడు మనం చెక్ అండ్ కౌంటర్ చెక్ అనేది చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనం వర్క్ని డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ లెస్ స్కోప్ ఫర్ ఫ్రాడ్ ఆర్ థెఫ్ట్. ఓకే. కాబట్టి అకౌంటింగ్ అనేది ఎప్పుడైతే పక్కాగా జరుగుతుందో అప్పుడు మోసం జరగడానికి, మనం మోసపోవడానికి తక్కువ అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే. తర్వాత ట్యాక్స్ మ్యాటర్స్ అనేది కూడా ప్రాపర్లీ మెయింటైన్డ్ బుక్ కీపింగ్ రికార్డ్స్ విల్ హెల్ప్ ఇన్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ మ్యాటర్స్ విత్ ద ట్యాక్స్ అథారిటీ. అంటే ట్యాక్స్ మనం కట్టాలంటే మన దగ్గర అకౌంటింగ్ అనేది కరెక్ట్గా జరిగితే మనం ట్యాక్స్ని ప్రాపర్గా కట్టగలుగుతాం, ఎక్కడ కూడా మోసం చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత అసెర్టింగ్ వాల్యూ ఆఫ్ బిజినెస్. సో అసెర్టైనింగ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ వాల్యూ అనేది కరెక్ట్ వాల్యూని మనం చెప్పాలి అన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి అని అంటే మనకి అకౌంటింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం బిజినెస్ వాల్యూ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం రికార్డ్స్. తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మనం చెప్పింది అంతా కరెక్టే అని చెప్పి చెప్పడానికి కోర్టుకు కానివ్వండి లేదంటే గవర్నమెంట్కి కానివ్వండి మనం ప్రూఫ్గా చూపించాలంటే డాక్యుమెంటరీ ప్రూఫ్గా కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అది ఉపయోగపడుతుంది. అండ్ హెల్ప్ఫుల్ టు మేనేజ్మెంట్. అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికైనా కూడా ఈ అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ హెల్ప్ఫుల్ టు మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది లేకుండా మేనేజ్మెంట్ అనేది ఏమీ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ గోల్ని రీచ్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మనకి ముందు సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు మనకి